ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా ఏదైతే గతంలో మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీల దగ్గర కూడా చలో మెడికల్ కాలేజ్ అని అంటూ పిలిపించి అక్కడ ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల దగ్గర కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు అని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ విమర్శిస్తూ ఉంది. ప్రభుత్వం ఏమో దానికి కౌంటర్గా పీపీపీ పద్ధతిలో మేము కడుతున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి ఈ రెండింటి మధ్య? ఏదైనా సరే ఆదర్శవంతమైన ఇది చేసి దాన్ని పూర్తి చేస్తామనే వేలో ఇప్పుడున్న ప్రభుత్వం పోతుంటే, గత ప్రభుత్వం ఏం చేసింది, మరి కేంద్రం నుంచి నాబార్డు నుంచి తెచ్చిన నిధులు మాత్రమే వెచ్చించి అది అసంపూర్తిగా చేసి ఇవాళకి కొంతవరకు సగం పనులు పూర్తి చేసి మిగతాదంతా ఆపేసి మేము 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం, మేము 17 మెడికల్ కాలేజీలు కట్టామని చెప్పేసి వాళ్ళు మాజీ మంత్రులు కానీ లేకపోతే మాజీ శాసనసభ్యులు కానీ వాళ్ళు సవాళ్ళు విసురుతున్నారు. వాళ్ళ సవాళ్ళకు ప్రతి సవాళ్ళు ఏంటంటే, మీరు ఇప్పుడు పబ్లిక్ అనేది కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ సొమ్ము కూడా వెచ్చించి మరి నాబార్డు కేంద్రం సొమ్ము కనుక వెచ్చించి మొత్తం కలిపి కడితే కనుక మీ హయాంలోనే మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. అది వాస్తవమే. అట్లా కాకుండా మళ్ళీ ఈ ప్రభుత్వ ధనాన్నేమో మరి మేము రంగులు వేయటానికి తీయటానికి 3,000 కోట్లు, మరి సర్వే రాళ్ళ మీద ఫోటోలు వేసుకోవటానికి ఏమో 700 కోట్లు, మరి ఎక్కడెక్కడ మా వైసీపీ రంగులు వైసీపీలు ఇది చేయటానికి ఆఫీసులు, ఈవెన్ వైసీపీ ఆఫీస్ కట్టడానికి కూడా తొందరగా పూర్తయిందనమాట. అది ఎట్లా ప్రభుత్వ ధనంతో తన ఇంటి చుట్టూ చేసుకోవడానికి మరి ఎన్ని ఫినిషింగ్లు కానీ ఏదైనా చేసుకోవడానికి ప్రభుత్వ సొమ్ము బాగానే ఖర్చు పెట్టావు. నువ్వు ఖర్చు పెట్టుకున్నావు కానీ ప్రజలకు ఖర్చు పెడతానికి నేను మనస్కరించలా. అట్లా కాకుండా ఇవాళ ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ అంటే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తా, మాకు మండల్లో మాకు పట్టుంది, మేము ఎంత గోలైనా చేస్తామని మండల్ని జరగనీయకుండా నిన్న ఈరోజు ఏ రకమైతే ఇష్యూస్ చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి అదే విషయం వచ్చేసి మరి 11 మంది శాసనసభ్యులు మీరుండారు కదా, మరి ఆ 11 మంది శాసనసభ్యులు వచ్చి మాకు ఇదేంటి అని చెప్పేసి అన్నానంటే అట్లా కాదు, మాకు 40% అసెంబ్లీ సమావేశాలు జరిగే దానిలో 40% మాకు సమయం కేటాయించాలి అంటున్నారు. మీకు ఇచ్చిన ఆ సమయం 40% వేస్ట్ కింద లెక్క అనమాట. ఎందుకంటే మీరు ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రం చెయ్యరు. ఎంతసేపటికి మీరు బురద రాజకీయాలు చేయటం, మీరు అట్ట చేశారు అంటమే కానీ మరి ఇప్పుడు ఏమంటే అసలు మనోభావాలు దెబ్బతింది ఎక్కడంటే, పోయినసారి ఎవరికి సంబంధం లేని విషయాలు, ఫ్యామిలీ విషయాలు లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ ఎత్తి మామకు వెన్నుపోటు పొడిచావన్నావు, మరి రకరకాల వ్యాఖ్యలు చేసి ఆయన అవమానించారు, భార్యను అవమానించారు, రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కూడా నా పరిస్థితి ఏంటంటే, నా తల్లి చెల్లె నాకు ఎగనెస్ట్గా ఉండారు. మరి నీ కుటుంబంలో సమస్య ఏంటి? నువ్వు వెన్నుపోటు అంటున్నావు, నీకు చెల్లిపోటు కూడా చేసావు కదా. తల్లిపోటు చెల్లిపోటు నేను ఒక్క వెన్నుపోటే అని నాకు అంటున్నావేమో, నీకు తల్లిపోటు చెల్లిపోటు ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటికి బాబాయ్ గొడ్డల పోటు ఒకటి ఉంది, మరి లేకపోతే లిక్కర్ పోటు ఒకటి ఉంది. ఈ పోట్లన్నింటినీ 4 పోట్లు 4 రకాలుగా నన్ను ఇచ్చేస్తాయి. ఈ పోట్లన్నీ తట్టుకునే శక్తి సామర్థ్యం నా దగ్గర లేదు. ఇవాళ లిక్కర్ స్కామ్లో ఏ రోజు అరెస్ట్ చేస్తారో నాకు భయం ఒకటి ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళంగానే శాసనసభ్యులు కొంతమంది నేనైతే ఎట్ట అవహేళన చేయించానో అదే పక్కీల్లో ఎంత కంట్రోల్ చేసినా కానీ చంద్రబాబు గారి హయాంలో మరి ఎవరో ఒకళ్ళ నోటిదోళ్ళు ఉండారు కదా, వాళ్ళు మాట్లాడతారో దాన్ని నేను తట్టుకోలేను, అందుకని చెప్పేసి నేను రాను అంటున్నారు. మరి ఇప్పుడు ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం అనేవాడు ఒక 4 రోజులు రావట్లేదో, ఒక నెల రోజులు రావట్లేదో వాళ్ళని డిస్మిస్ చేసేసి మరి వాళ్ళకి శాలరీ కూడా కట్ చేస్తారు. మరి ఈ 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేనప్పుడు మాకు శాలరీ కూడా మాకు వద్దులే, మేము ధనాన్ని దుర్వినియోగం చేయదలుచుకోలేదని శాలరీలు కూడా కట్ చేయించుకుంటే బాగుండేది. ఇంతకుముందు రూపాయికే నేను ముఖ్యమంత్రిని, రూపాయి శాలరీతో అని చెప్పి ఏ రకంగా అయితే రాష్ట్ర సొమ్ముని నీ సొంత స్వలాభాలకు వాడుకున్నావో, మరి 500 కోట్లు వెచ్చించి రిషికొండ, మరి నేను నెక్స్ట్ వస్తే కనుక రిషికొండ కొండ మీద ఉండి నేను ఎట్ట పరిపాలిస్తానని చెప్పి అక్కడ వేస్ట్ ధనాన్ని చేసావు. ఈ రకంగా అయితే చేశాను, నా ఇవన్నీ ఎత్తుతారు, ఎక్కడెక్కడ మారుమూల తెలియని ప్రజలకు కూడా తెలియజేస్తారు వీళ్ళని ఒక భయంతో నువ్వు రాకుండా నక్కి చేస్తున్నావు. మరి ఎక్కడ రాజ్యాంగంలో లేని విధంగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానంటున్నావు. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి నువ్వు ప్రజలు ఇవ్వాలి. అది ఎవరి చేత్తో ఇచ్చేది కాదు, ఎవరు చేసేది కాదు. ఇంతకు ముందు రోజుల్లో కూడా 23 సీట్లుండా కూడా చంద్రబాబు 23 సీట్లలో 5 సీట్లు పీకెత్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడానికి నేను చేయగలను, నేను అట్లాంటి పనులు చేయాలని సత్యహరిశ్చంద్రుడు కబుర్లు చెప్పావు. మరి ఆ హరిశ్చంద్ర కబుర్లు ఇవ్వాలి. మీకు 11 సీట్లు వస్తే ఎట్లా ఇవ్వాలో ఏం చేయాలో మీకు అర్థం కావట్లా.
మీరు చేసే వాదన వితండవాదం అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళే రీసెంట్‌గా ఒక ఎమ్మెల్సీ గూడా మీ పార్టీకి రాజీనామా జేసి, చిలకలూరిపేట ఎమ్మెల్సీ రాజీనామా జేసి, మరి ఇక్కడ దీనిలోకి చేరటానికి సాయంత్రం సన్నద్ధమై ఉండాడు. మరి ఈ రకంగా మీ వాళ్ళల్లోనే మీకు వాళ్ళనే మీరు మెప్పించలేకపోతున్నారు. అంటే శ్రీదేవి గారు ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేస్తా ఉన్నారు. నేను అసెంబ్లీలో అడుగు పెడితే మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే, నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా కల్పిస్తే కూటమి చేస్తున్న వైఫల్యాన్ని నేను ప్రశ్నిస్తాననే భయంతోనే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. మీరు ఏ రకంగా అయితే అదే ఆరోపణ మాత్రమే. ఇప్పుడు ఇవ్వాలా ఇవ్వద్దా మీరే చెప్పారు. 10% సీట్లు ఉండాలి, సీట్లు ఉంటేనే ఇస్తారని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిచే ఉంది. మరి ఆ ప్రతిపక్ష హోదా వీళ్ళు ఇవ్వలేదని వీళ్ళ మీద మాట్లాడే కంటే పాపం నిన్ను చూసి నిజంగానే భయం వేస్తుంది. అందుకే ఇంతకు ముందు రోజుల్లో ధైర్యంగా మరి తను రాకపోయినా తనకు అవమానం జరిగినా కూడా చంద్రబాబు గారు తన మిగతా ఎమ్మెల్యేలను కూడా ఏ రోజు అసెంబ్లీలకు పంపించినా కూడా మరి వాళ్ళను కూడా రాకుండా చేయాలని చెప్పేసి ఏ రోజు సస్పెండ్ అని ఒక 1 అవర్ మాలో జరగటం, వాళ్ళని సస్పెండ్ చేయటం, అసెంబ్లీలో మీ ఇష్టం వచ్చినట్టు ఏ జీవోలు ఎట్ట కావాలన్నా చీకటి జీవోలో వెలుగు జీవోలో ఏదో ఒకటి మీరు చేసుకున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు రండి అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించినా కూడా మీరు వెళ్ళటానికి సిద్ధంగా లేరు. నేను పలానా గేట్ నుంచి వస్తేనే నేను లోపలికి వస్తానంటే, సరే ఆ గేట్ నుంచే పంపియండి అని చెప్పి కూడా గతంలో చంద్రబాబు గారు చెప్పారు. నీకు మళ్ళీ విఘ్నత లేని వ్యక్తి అయితే చంద్రబాబు కాదు. అలా చేసే వాళ్ళను కూడా ఎవరన్నా ఉండా కూడా చంద్రబాబు గారు ఒప్పుకోరు. నాకు అవమానం జరిగింది, అసలు ముందు నీకు మొహం చల్లట్లే అక్కడ పోవటానికి. అదేంటి నాకు 151 50 11 రావటం ఏంది? మరి ప్రజలను అవమానించినట్టు అనమాట ఇవాళ. ప్రజలు నాకు ఎట్ట ఇచ్చారు, అందుకే నేను పోవట్లేదంటే అసలు శుభ్రంగా రాజీనామా చేసి పారేయి. నీకు పెట్టాగు పులివెందుల్లో అభివృద్ధి చేసే ఇది లేదు. నీ 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి చేయటాలు కానీ, లేకపోతే మాకు ఇది రావాలి ఇది చెయ్యండి అని వాళ్ళు క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో ఇది లేరు. అంటే ఎందుకండి జగన్మోహన్ రెడ్డి ఎలాగో రానని చెప్పేసి మీడియా ముఖంగానే చెప్పేస్తా ఉన్నారు ఆయన. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు అయినా కూడా తన సొంత నియోజకవర్గాలకు నిధులు తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఎందుకు రావట్లేదని అంటారు అసలు? మేము ఒక ఆర్డర్ ఇస్తే 11 మంది అది ఫాలో అవ్వాలి, వెళ్ళటానికి వీలు లేదని చెప్పి ఒక ఆంక్ష. కొత్త రూమర్ ఏంటంటే నిన్నటిదాకా కొంతమంది మేము వెళ్తాము, మీరు రాకపోయారు, మేము వెళ్తామని ఒక 5 6 తేలారన్నారు. వాళ్ళనేం భయభ్రాంతులు గుర్తు చేశారో, ఏ బాత్రూంలో పెడతారో, లేకపోతే బాబాయ్ గొడ్డల పోటులాగా ఏమి ఇదవుతుందో మాకు వ్యతిరేకిస్తే వీళ్ళు ఏ చేయటానికైనా సమర్థులు అని చెప్పేసి మాట్లాడతా వాళ్ళు అనుకొని పాపం వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండారు. శాలరీ రాకపోతే మాలే అని అన్నట్టు కూడా ఉండారు. ఇవాళ మండల్లో నిన్న మండల్లో మాట్లాడుతున్నాడు అనంతబాబు. ఏ రకంగా అయితే రెచ్చిపోతున్నాడో, తను మచ్చ మరక ఎక్కడ కనిపించట్లా. మరి నేను గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను, చెందుతాను, అది ఇది అని చెప్పి మాట్లాడావు. గత ప్రభుత్వంలో మీరందరూ చేసింది ఏందో ఒకసారి చెప్పండి అని నన్ను అడుగుతున్నా. మరి మీ అప్పట్లో కూడా మరి బీజేపీ గవర్నమెంట్ మీకు అనుకూలంగానే ఉంది. మరి మీరు ఎందుకు నిధులు తేలేదు? మీరు రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? మీ నియోజకవర్గాలు మీరు ఎందుకు అభివృద్ధి చేయలేదు? రోడ్లు ఎందుకు వేయలేదు? ఇవన్నీ ప్రశ్నిస్తారు, ఇవన్నీ మాట్లాడతారు. ఇవాళ మేము చేసింది ఇవాళ మామూలుగా వస్తే మరి మామూలుగా ఇది చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మేము మీ కాలంలో ఎంత రోడ్లు పూర్తయినాయి, మా కాలంలో నాడు నేడు అనే ప్రోగ్రాం పెడతారు, మన బతుకు బండారం బయటపడుద్ది అని చెప్పి ఒక ఈగోతోటి ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి నేను చెయ్యను అంటే అది ససేమంటే చెయ్యనంటే చెయ్యడు. ఎందుకంటే అమరావతి అని మాటలు ఎత్తితేనే నా తల 1000 ఒక్కలనే ఆలోచనతోటి అమరావతి అని తను మాట్లాడకుండా తన సజ్జల రామకృష్ణారెడ్డి తోటి ఏ రకంగా అయితే మాట్లాడిచ్చాడో, మళ్ళీ ప్రజల్లో ఎగనెస్ట్ వచ్చేసరికి నేనెందుకు మాట్లాడమన్నాను, సజ్జల తన అభిప్రాయం చెప్పాడని చెప్పేసి మాట మార్చడం, మాట తప్పడం, మడం తిప్పడం మీకు అలవాటైపోయింది.